ఆ జిల్లాలో దశాబ్దాలుగా ఆ పార్టీ అంటేనే ఆ నాయకుడు, ఆ నేత పేరు చెప్తేనే ఆ జిల్లా గుర్తుకొస్తుంది. ఆ లీడర్ ఇల్లే ఆ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి నేతను పక్కన పెడుతున్నారా, లేక తానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? ఆ పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నిక నుండి ప్రమాణ స్వీకారం వరకు వ్యూహం రచించిన నేతలు ఎవరు? అధికార పార్టీలో సీనియర్స్ వర్సెస్ జూనియర్ అన్నట్లుగానే అక్కడ రాజకీయాలు సాగుతున్నాయా? ఇంతకీ ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతుంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జిల్లా అధ్యక్షులను పార్టీ అధిష్టానం ఎన్నిక చేసింది. అయితే కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్న నేతలకు పార్టీ పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రతి జిల్లాకు పరిశీలకులను నియమించింది. జిల్లా అధ్యక్షుడి ఎంపిక కోసం నామినేషన్లు తీసుకుని ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల అభిప్రాయాలను వారు తెలుసుకున్నారు. ఆ విధంగా రాష్ట్రంలో జిల్లా అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్న కామారెడ్డి జిల్లాలో మాత్రం మరోలా ఎన్నిక జరిగిందని ప్రచారం జరిగింది. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా లింగాయత్ సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లికార్జున్ను ప్రకటించింది పార్టీ అధిష్టానం. అయితే ఈ ఎంపికలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కీ రోల్ పోషించారని టాక్ నడిచింది. ఇకపోతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో షబ్బీర్ అలీ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. అయితే కామారెడ్డి జిల్లా ఏర్పడినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిగ్గుగా ఉన్నారు. అయితే మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఇల్లే కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా ఉండేది. గడిచిన 3.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ షబ్బీర్ అలీ నివాసంగా ఉండేది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్కి వలస వెళ్లిన షబ్బీర్ అలీ అక్కడ ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఇన్ఛార్జ్గా అక్కడే పనిచేస్తున్నారు. కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డిని కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపికలో కూడా ఆయన హస్తమున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ భర్త చంద్రశేఖర్ రెడ్డికి పార్టీ అధిష్టానం ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టింది. అంతే, అప్పటి నుండి కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారట. షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్కి పరిమితం కావడంతో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని టాక్ వినిపిస్తోంది. ఇక జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ కామారెడ్డిలో నూతనంగా పార్టీ కార్యాలయంను ఏర్పాటు చేసుకుని ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కనుసన్నలోనే పార్టీ ఆఫీస్ ప్రమాణ స్వీకారం జరిగిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఆ వేడుకకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ రాకపోవడంతో కాంగ్రెస్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా పార్టీ కోసం సేవలు చేసిన నాయకుడిని పక్కనబెట్టినంత పనిచేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట షబ్బీర్ అలీ అనుచరులు. మరోవైపు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ప్రమాణ స్వీకారానికి రాలేదు. దీంతో కామారెడ్డి జిల్లాలో సీనియర్స్, జూనియర్స్ అని 2 వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో నేతల మధ్య విభేదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ బర్గపూరు స్థానిక ఎన్నికల్లో ఫలితాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరాలంటే అందరూ కలిసి పనిచేయక తప్పదు. మరి కొత్తగా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున్ నేతలందరినీ సమన్వయపరుస్తారా? పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారా? జిల్లా పార్టీలోని ఇష్యూస్ను ఆయన డీల్ చేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.